కాశీనాయన మండలం బాలాయపల్లి గ్రామంలో విద్యుత్ షాక్తో 2 కాడెద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందినటువంటి నాగెళ్ల వెంకటేశ్వరరెడ్డి పొలానికి 11 kV విద్యుత్ లైన్లు వెళ్లటం వల్ల ప్రమాదవశాత్తు కరెంటు ప్రవహించి 2 ఎద్దులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఎద్దుల విలువ సుమారు 2 లక్షల రూపాయలుగా తెలుస్తోంది. ఒక్కసారిగా జీవనాధారమైన ఎద్దులు మృతి చెందటంతో యజమాని నాగెళ్ల పుల్లారెడ్డి కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. సంఘటనపై సమాచారం అందుకున్న కాశీనాయన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పుల్లారెడ్డి ఎద్దులు ఇది దోమడి వచ్చాను సార్. వచ్చానే వారకు ఎద్దు పోయింది. ఎద్దు పోతానే అది ఆవులో పడింది. అది పడే వరకు నేను ఎరుకుండే వరకు అట్లా దొరుకునే వరకు ఎద్దు ఇది ఎగిరిపోయి లైవ్ మీద పడి 5:30 నుంచి ఇంటికాడ కట్టిన. ఇక్కడికి వచ్చాక 6 లోపల అంతేలే 6 అయిందిలే. ఇంకా వచ్చానే ఇంకా అది పోయి ముందు పడింది. మళ్ళీ ఇది పోయి ఇది పడింది. నేను అటు ఉరికి తీసుకున్నా. రోజు టైర్ మీద వచ్చాను. టైర్ మీద ఆ మోటార్ దిగిన ఎగురుతుంది అని రాయి వరి మీద దాని మీద కూర్చోంటే నేను ఊరి ఎదుగు మీద కొన్నానే వాళ్ళ చేనికి. నేను రోజు చెప్పినా ఏం లేదు. గవర్నమెంట్స్కి అందరికి చెప్పిన, ఏరారెడ్డికి, నాయర్ వెంకరెడ్డికి చెప్పిన, మరి ఓవనాకి చెప్పిన, వాళ్ళ సొంతం వాళ్ళ పుట్టిన అన్నకే 2 అన్నదమ్ములకే చెప్పిన. నాకు సంబంధం లేదు, ఏమైనా చేసుకోలేనాడు సార్. నేను తెచ్చుకుని ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలలు 96,000 ఎద్దులు తెచ్చుకుని 6 నెలల నుంచి సాక్కుంటున్నా. అంటే ఒకసారికి ఎద్దులు అమ్మితే పుడుతున్నదని మళ్ళీ 90,000 ఇచ్చిన. 6,000 తీసేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ నేను మేపుకుంటున్నా. ఈ మధ్యలో అంత పచ్చబడి ఆ మధ్య తగ్గిపోయినాయి. పచ్చిగడ్డి తినక అగసాట్లు పడి నేను ఇప్పుడు దాకా మేపుకుంటున్నా. నాకు ఎద్దులు లేవంటే నేను ఉండలేను.